స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎండలు మాత్రం తీవ్రత బాగానే ఉంది ప్రభావం. దానికి జనాలు కూడా ఆల్టర్నేట్గా ఏంటంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎండ తీవ్రత తగ్గిన తర్వాతనే పనులు చేసుకోవడం జరుగుతుంది. అండి ఎండలు బట్టి అందులోని ముందు ఇంకా రసనాలు అని అయ్యి పోతుంటారు. అలా గిరాకైతే బాగానే ఉందమ్మా. ఎండలు బట్టి అలా తాగుతా కొంచెం కొంచెం సాయంత్రం 5 గంటల దాకా ఉంటాం. వడదెబ్బను నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు డాక్టర్లు. డీహైడ్రేషన్ అయిన వెంటనే తడిగుడ్డతో ఒళ్లంతా తుడిచి నీళ్లు తాగించి ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే రోజుకు 4 లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలంటున్నారు. లక్షణాలు ఏంటంటే మెయిన్గా టెంపరేచర్ మోర్ దాన్ 104 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండడము, సివియర్ డిహైడ్రేషన్ ఉండడము, స్కిన్ బాగా పేల్గా ఉండడము, స్కిన్ బాగా లూజ్గా ఉండడం ఇది ఒకటి, బాగా సివియర్ డిహైడ్రేషన్, టంగ్ డ్రై ఉండడం, ఇవన్నీ కూడా సివియర్ డిహైడ్రేషన్ లక్షణాలు. సో దేనికి ఏంటంటే మెయిన్గా ఇలాంటి హీట్ స్ట్రోక్ ఉన్నటువంటి కండిషన్ ఉన్న పేషెంట్ డెఫినెట్గా అడ్మిట్ చేయాల్సిన అవసరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వడము, ఓఆర్ఎస్ సాచెట్స్ లాంటివి తీసుకుంటూ